5-10 తీసుకుంటే మనకేం గిట్టుబాటు అవుతుంది? ఒక 20 లక్షలు అడిగమర్. వాడి కొడుకు నిర్దోషిగా నేను బయటికి తీసుకొస్తాను, సరేనా? ఈ ఏడుపులతో ఈ కన్నీళ్లతో విసిగిపోయానమర్. నేను నీ రూట్లోకి వస్తాను. నమస్తే మార్నింగ్ మేడం. కూర్చో. సురేష్, మేడం, ఆ ఓల్డ్ సిటీ కేసుకి సంబంధించిన ఫైలు ఇందులోనే ఉందా? లేదు మేడం, అది నా టేబుల్ పైన ఉంది. వెళ్ళి తీసుకునిరా. అలాగే మేడం, ఫైల్. మేడం, ఈ పాపలో మీ పోలికలే కనిపిస్తున్నాయి. సురేష్, తనతో అమ్మ అని పిలిపించుకుంటుంటే ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేంది. ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ విత్ మై డాటర్. ఐ లవ్ యూ కన్నా. ఐ లవ్ యూ టూ మమ్మీ. మేడం, మీరు ఇంత సంతోషంగా ఉండటం మేము ఎప్పుడూ చూడలేదు. మీరు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి మేడం. రే బోసు, కీర్తికి గ్లామర్ తగ్గిపోయిందని ఫ్యాన్స్ గోల పెడుతున్నారు. మేకప్ కిట్ మార్చరా. అలాగే కీర్తి. కీర్తి, ఆ శర్వాణి కిరణ్ కూతుర్ని హాలిడే అని స్టేషన్కి తెచ్చుకుందట. తల్లి కూతుర్లిద్దరూ సంతోషంగా ఉన్నట్టున్నారు. దాన్ని అంత సంతోషంగా ఎలా ఉండనిస్తాను నీరజ? మనం అడుగు పెట్టాం కదా. ఆ శర్వాణికి దాని కూతురికి నా స్టైల్లో ఇప్పుడు పంచివ్వబోతున్నాను. అమ్మా, నాన్న కూడా నేను చూస్తే
ఎంత హ్యాపీగా ఉండేదాన్ని. నాన్న ఒకసారి చూపించమ్మా ప్లీజ్. అంటే తండ్రి చనిపోయిన విషయం పాపకింకా తెలీదా? ప్లీజ్ అమ్మా, రోజు చెప్పినట్టే నాన్న ఇదిగో వస్తాడు అదిగో వస్తాడని మాత్రం చెప్పద్దు. నాన్నతో కనీసం ఫోన్లో అన్నా మాట్లాడించమ్మా ప్లీజ్. నాన్న వస్తారు కన్నా, రేపెలాగైనా నేను తీసుకొస్తాను, సరేనా? ప్రామిస్. ప్రామిస్ చేసి చెప్పమ్మా. నాన్న వస్తారు కదా రేపు. వస్తారు కన్నా, నా మీదొట్టు, సరేనా? గుడ్ మార్నింగ్ శర్వాణి మేడం. గుడ్ మార్నింగ్ శర్వాణి మేడం. శర్వాణి మేడం. శర్వాణి మేడం. శర్వాణి మేడం. హే కీర్తి, ఎందుకొచ్చావు ఇక్కడికి? అబ్బా, ముందు ఆ కళ్ళు పెద్దవి చేసి చూడకండి మేడం. మా బోసుగాడికి అసలే భయం ఎక్కువ. పోసేసుకున్నా పోసేసుకుంటాడు. ఏరా బోసు? కీర్తి, నీకు దండం పెడతానే, నన్ను ఇన్సల్ట్ చేయకే. చూసావా శర్వాణి, వాడిలా భయపడిపోతున్నాడు. సురేష్, దీన్ని నడుం చూడలేక చస్తున్నారు జనాలు. ముందు దీన్ని బయట పంపించే. అరే, ఈ పాప మీ కూతురేనా మేడం? అచ్చం మీలాగే ఉంది. నీ పేరేంటి పాపా? అక్షర. ఓ, అక్షరనా? నైస్ నేమ్. శర్వాణి మేడం, ఈ పాప కిడ్నాప్ అయిందని మొన్న మా ఇంటికొచ్చి మా మీద రుబాబు చూపించారు. ఎప్పుడైనా మీకు అర్థమైందా మేము అమాయకులమని? అవును మేడం, మీ పాప దొరికిందని తెలియగానే ఇదిగో ఫ్రూట్స్ చాక్లెట్స్ అన్నీ తీసుకొచ్చాం. ఇవి మీకిమ్మంటారా, మీ పాపకిమ్మంటారా? ఓహో, పాపకి ఇస్తానులే మేడం. అక్షరా, తీసుకోమ్మా. కీర్తి, మర్యాదకి ఇక్కడి నుంచి బయటకెళ్ళండి.
వచ్చిన పని ఇంకా అయిపోలేదు శర్వాణి. పాప చాలా హ్యాపీగా ఉంది శర్వాణి మేడం. నిన్ను ఈ పాపను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. అక్షర, మీ అమ్మ చనిపోయిందని నువ్వు బాధపడకు. నీ శర్వాణి మేడం నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటుంది. అలాగే ఆంటీ. అక్షర, మీ నాన్న అదే కిరణ్ గారు. కీర్తి, ప్లీజ్ చెప్పొద్దు. అమ్మా అక్షర, చూసావా నువ్వంటే కొత్త మమ్మీకి ఎంత ప్రేమో. కీర్తి ప్లీజ్ వద్దు. అరే, నీ గురించి పాజిటివ్ గానే చెప్తున్నాను. నీ వల్ల పాప చూడు ఎంత సంతోషంగా ఉందో. పాపం, పాపకి ఇన్నాళ్ళు అమ్మ చనిపోయిన దిగులుండేది. ఇప్పుడు నీ వల్ల ఆ బెంగ కూడా తీరిపోయింది. చివరికి ఈ పాప తండ్రి చనిపోయి కొద్ది రోజులు కూడా కాలేదు. ఈ పాప తండ్రి చనిపోయి కొద్ది రోజులు కూడా కాలేదు. అయినా సరే పాప చాలా హ్యాపీగా ఉంది. నీ ప్రేమకు హ్యాట్స్ ఆఫ్ శర్వాణి. అమ్మా
మా నాన్న చనిపోయారా? అక్షర ప్లీజ్ నా మాట విను తల్లి. మా నాన్న తీసుకొస్తానని మాటిచ్చావు కదమ్మా, అదంతా అబద్ధమా? ఓహ్ సారీ శర్వాణి, కిరణ్ గారు చనిపోయిన విషయం అక్షరకు తెలీదా? అయ్యో, ఆ విషయం నాకు ముందే చెప్పుంటే నేను దాచిపెట్టేదాన్ని కదా శర్వాణి. పాపం, సారీ శర్వాణి. అన్నా నాన్న, అక్షర నాన్న, అక్షర ఎందుకమ్మా నాకు అబద్ధం చెప్పావు? నాన్న, నీరజ, వీళ్ల సంతోషంలో నిప్పులు పోయడం అయిపోయింది. పద. ఇదిగో సురేందర్, కథ ఇప్పుడే సెంటిమెంట్ వైపుకు టర్న్ అయింది. నువ్వు వెంటనే ఆ అక్షర అమ్మమ్మ తాతయ్యలను పంపించు. ఆ శర్వాణికి చుక్కలు చూపిస్తాను.
దుప్పటి తన్ని పడుకో అన్నావు. అక్కడ అమర్గాడు వెళ్ళి ఆ నందిని పక్కన దుప్పటి తన్ని పడుకున్నాడు. రేఖక్క, ఆ అమర్గాడిని నమ్ముకుంటే నట్టు ఎట్లా ముంచేస్తాడు. చక్రధర్, ఇక నీ వెటకారం ఆపుతావా? వాడు వెళ్తూ వెళ్తూ ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందని అదేదో రైటర్ స్టైల్లో డైలాగ్ కొడితే వాడేదో పొడిచేస్తాడనుకున్నాను. నాకేం తెలుసు నిన్ననంగా వెళ్ళిన మనిషి అడ్రస్ లేకుండా పోతాడని. ఇప్పుడు ఏం చేద్దాం రేఖక్క? 2 రోజుల్లో ఈ కేసు కోర్టుకొస్తుంది. ఆ అమృత కేసు వాదించి ఈ గోవర్ధన్ కొడుక్కి శిక్ష వేయిస్తుంది. ఆ యదవ అమర్గాడు సోంబేరని తెలిసినా వాడి మాటలను నమ్మాను. ఛ, వాడు మరీ ఇంత సోంబేరనుకోలేదు. భలే టైమింగ్ లో ఎంటర్ అయినట్టున్నాం కదా శర్వాణి మేడం. ఏయ్, అసలు నీకేం కావాలి? అక్షర కావాలి.